హాయ్ అండి అందరికీ. ఈరోజు షాప్ ఓపెన్ చేయననుకున్నా. సంక్రాంతి దగ్గరకొస్తుంది గదా! మురుకులు, ఇంకా గర్జలు, సకినాలు చేయాలని అనుకున్నా. అయితే వైకుంఠ ఏకాదశి ఈరోజు. అయితే ఏమైంది, నేను గుడికెళ్ళి రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో ఏం వర్క్ లేదు. నార్మల్‌గా వంట చేసేసిన. ఇంకా పిండి పట్టించుకొని రాలేదు. మా వాళ్ళు ఏమన్నారంటే, అక్క రేపటి నుంచి తీయకు, ఈరోజైతే తీయి అని చెప్పినుండే. నేను ఈరోజు ఓపెన్ చేసినాను. వచ్చిర్రు 12:30కి అట్లా వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఒక 2 వర్క్ బ్లౌజులు నేను హాఫ్ హాఫ్ కుట్టి ఇచ్చినాను. ఇంకొక వర్కర్కి ఏమో 2 నార్మల్ బ్లౌజులు కట్ చేసి ఇచ్చినాను. ఇంకొక 3 బ్లౌజులేమో ఇంటికి తీసుకెళ్తాం అక్క, రేపు కుట్టిస్తాము అని అంటే, సండే రోజు ఇచ్చేది ఉంది అంటే తీసుకెళ్ళిండ్రు. అయితే నాకు ఒక కస్టమర్ తన బ్లౌజ్ గురించి ఒక పిక్ పెట్టారు. అయితే మా వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి, బ్యాక్ సైడ్ పెట్టాల్సిన డోరీస్ ఫ్రంట్ సైడ్ పెట్టిర్రు. ఆమె ఫ్రంట్ సైడ్ కట్టుకొని మరీ పిక్ పెట్టింది. ఇలా మిస్టేక్స్ జరుగుతుంటాయి. కానీ నేనైతే వర్కర్ని కోప్పడలేదు, సిల్లీగానే మాట్లాడినా. కానీ కస్టమర్కి మాత్రం నేనైతే సారీ చెప్పాల్సి వచ్చింది. ఆ మిస్టేక్ నేను చెయ్యలేదు, కానీ నేనైతే సారీ చెప్పాల్సి వచ్చింది. సో నేనేమనుకున్నా అంటే, దీనికి ఒక సొల్యూషన్ ఏంటంటే, వాళ్ళు బ్లౌజ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ని టోటల్గా చెక్ చేసి మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి ఒకసారి చెక్ చేయించి ఆ తర్వాత కస్టమర్కి ఇవ్వాలని మేము ఫిక్స్ అయ్యాము. అలా చేయకపోయే వాళ్ళం ఫస్ట్. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అలాగే చేయాలక్క అని మేమైతే ఫిక్స్ అయిపోయినాము. ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ హ్యాండ్స్ డిజైన్ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. వర్కర్తో ఎలా ఉండాలో కూడా కామెంట్లో తెలియజేయండి.